తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శివాజీ రాజా గారిని ఫైనాన్షియల్గా కాపాడింది బుల్లితెర, వెండితెర, లేకుంటే ముందు జాగ్రత్తగా కొనిపెట్టుకున్న ఆస్తుల? మూడును. ఒకటి చెప్పాలి. మూడును. ఉం? 3 నిజంగా చెప్పనా, నేను బుల్లితెరలో చేసినవి తక్కువే. ఉం. నన్ను కాపాడింది నిజంగా చెప్పాలి అంటే, ఒకటే చెప్పాలంటే, నన్ను కాపాడింది వ్యవసాయం. ఉం. నాకు వ్యవసాయం అంటే ప్రాణం, పిచ్చి. అది 100 గజాల 200 గజాల ఎంత అన్నది నాకు అనవసరం. ఫస్ట్ అక్కడ మొక్కలు వేసేయాలి. ఉం. టమోటా వచ్చింది అనగా అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి లైట్ వేసి చూసే మూర్ఖపు వ్యవసాయదారుల్లో నేను ఒకడిని. ఉం. నేను మణికొండ సెంటర్లో వ్యవసాయం చేశాను, చాలాసార్లు చెప్పాను. ఆ వ్యవసాయం అంటే ఇష్టం వల్ల ఆ మొయినాబాదు లేదా శంకరపల్లిలోను ఎక్కడో ఒక్కొక్క ఎకరం 2 ఎకరాలు కొనుక్కోవటం, దాంట్లో వ్యవసాయం చేసుకోవడం రావటం, అది కొనడానికి 10 ఇంతలు అవ్వటం, ఉం. అలా ఫైనాన్షియల్గా నేను నాకు వ్యవసాయం అన్నది నన్ను కాపాడింది. ముందు మీరు దాన్ని డబ్బుగా ఆస్తిగా చూడలేదు? ఇప్పటికీ చూడండి, ఉం. ఇప్పటికీ చూడండి. ఇప్పటికీ కంటైనర్ ఫామ్ స్టే పెట్టినా కూడా ఉం. నా వ్యవసాయం నాది ఇంకో దాంట్లో చేసుకుంటాను చెప్తే ఇప్పటికీ డబ్బులు ఇస్తాను. అది మా అబ్బాయి మా అమ్మాయి ఎలాగో నాకు 3వ బిడ్డ ఉం. ఆ పొలం. ఉం. నేను మామూలుగా అదే చెప్తాను, మీరు ఎంత కష్టంలో పడండిరా, పొలాలు మాత్రం అమ్మకండి. ఉం. అది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి. పొలం అన్నది అసలు మన పొలంలో పండిన పంట, మన మట్టి, మన పురుగు, మన పేడ, మన పండు, ఇది మనది. అది 100 గజాలైనా కూడా ఆ తృప్తి నాకుంది. ఆ తృప్తి. ఇన్ని ఇంటర్వ్యూలు చూశాను సార్. మీకు ఇలా యాక్చువల్గా నేను చాలా తెలివిగా ఇండైరెక్ట్గా అడిగాను మీ ఆస్తుల గురించి చెప్పమని చెప్పేసి. అందరూ మేము అక్కడ అంత కొన్నాం ఇప్పుడు ఇంత అయింది అన్నారు, కానీ ఆస్తిని ఇలా అమ్మలాగా చూసే మాటలు మీ నుంచి ఫస్ట్ టైం వింటున్నాను. అంటే మీరు ఎక్కడా కూడా నా ల్యాండ్ రేటు చెప్పట్లేదు, నా మట్టి అంటున్నారు, నా పంట అంటున్నారు. ఎమోషన్. ల్యాండ్కి రేట్ ఏముంటుంది, రేపు పడిపోవచ్చు, కానీ ఆ మట్టిపోదు. నేను చెప్పాను ఇందాక 5 చెప్పానే, అవన్నీ అక్కడే ఉంటాయి సార్. నాకు అది ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడున్న ఇండస్ట్రీ విషయానికి వస్తే సార్, ఇండస్ట్రీలో ఇప్పుడు డబ్బులున్న నిర్మాత సినిమా తీయలేకపోతున్నాడు, డబ్బులు లేని నిర్మాత సినిమా తీయలేకపోతున్నాడు. ఇక్కడ అందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం. ఇలాంటి సమయంలో కొత్తగా ప్రొడక్షన్ చేయడానికి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? రమ్మంటారా, రావద్దంటారా? బాబు నేనేమని చెప్పడానికి, ఎందుకంటే సినిమా అన్నది మీరు బయట ఎన్ని 100 కోట్లు ఉన్నాయండి, ఆ వ్యక్తి తెలియదు. ఇక్కడికి వచ్చి ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా చేసిన, ఒక హీరోగా ఒక సినిమా చేసిన, ఇతను క్షణాల్లో మొత్తం అందరికీ తెలిసిపోతాడు. ఇది అసలు ఇది విచిత్రమైన మీడియా. ఇది ఇక్కడున్న పాపులారిటీ ఎక్కడ ఉండదు, ఇక్కడున్న పాపులారిటీ ఎక్కడ ఉండదు. ఇదే రోజు ఒక సినిమా గురించి టిక్కెట్లు పోలీసులతో దెబ్బతిని అన్నీ చేసినోడే రేపు పొద్దున వీడి సినిమా రిలీజ్ అయితే వీడి కోసం ఇంకొకటి ఎవడో దెబ్బలు తింటుంటాడు. అలాంటి మీరు కళ్ళారా చూసేసిన ఇవన్నీ. సినిమా తీస్తాను అని వచ్చినోడిని వద్దని చెప్పడం నేనేమనండి కదా. ఇక్కడ ఇక్కడ ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది రామానాయుడు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతమంది రాలేదు, చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంతమంది రాలేదు. ఇక్కడ వద్దని చెప్పడానికి నేనేమన్నా, రావాలని అంటాను, కానీ నేను దీన్ని ఎవరు జాగ్రత్త వాళ్ళు అంతగా నేను ఎప్పటికీ తిను సినిమా. రేపు దీని మా అబ్బాయి తీసుకుంటే నాకు అభ్యంతరం లేదు, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నేను చాలా ప్రొడ్యూస్ చేశాను, బోలెని టీవీ సీరియల్ చేశాను, నాకు ఒక్క దాంట్లో లాభం రాలేదు. అవార్డులు వచ్చినాయి, అవార్డులు వచ్చినాయి, కరెక్ట్ 8 నంది అవార్డులు వచ్చాయి. అవును, ఒకటి సినిమాకి కళ్ళుకి వచ్చింది, ఇంకో 2 సినిమాలకు వచ్చింది, మిగతా అవార్డు. దాంట్లో డబ్బులు పోగొట్టినా కూడా తృప్తుంది సార్. అవును. అండ్ సారీ సార్, ఇందాక మీరు ఆ ఘటన గుర్తు చేసుకోకూడదు అని చెప్పి మాట అన్నారు. సో బట్ నాకు క్వశ్చన్ ఉంది, దాని మీద అడగాల్సి వస్తుంది. అదే యాక్సిడెంట్లో మీ కారు డ్రైవరు ఆయన చాలా దెబ్బలు తర్వాత కాలంలో చనిపోయారు. చనిపోతే 2-3 ఏళ్ళు అయింది. ఆయన కుటుంబానికి శివాజీ రాజా గారు చేసింది ఏంటి? ఆ కుటుంబాన్ని అడగాలి మీరు, మాకు యాక్సెస్ ఉండదు కదా సార్. మీరు ఆ కుటుంబాన్ని అడగాలి కదా, వాళ్ళు ఏం చెప్తే అదే నిజం. కాదు సార్, మాకు ఇప్పుడు యాక్సెస్ తక్కువ, ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు. నేను ఫోన్ నెంబర్లు ఇస్తాను, హ్యాపీగా మీరు మాట్లాడి శివాజీరాజు గారు మీకు ఏం చేశారని మీరు అడిగితే అలే చెప్తారు. చేసిన మంచి చెప్పండి సార్. తను ఒక మాట అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, మా నరేష్, నాకు శివాజీరాజు గారు అన్న వ్యక్తి దగ్గర నేను పనిచేయలేదు, దేవుడి దగ్గర చేశాను.
నా దగ్గర జాయిన్ అయ్యి 1 మంత్ 2 మంత్స్ అయింది. అప్పుడే పెళ్లి చేసుకొచ్చాడు పిచ్చోడు. ఓకే. ఎంత మంచోడో చెప్పడానికి వీలు లేదు అసలు. ఇన్స్టెంట్ సిటీలోకి వచ్చేసాం, అయిపోయింది. సిటీలోకి వచ్చాక పడుకున్నాడు, నిద్రపోయాడు. చాలా కష్టపడ్డాడు. ఆ మిస్సెస్ అతన్ని పాపం 23 ఏళ్ళు 24 మా తెలియదు ఎంత కష్టపడిందో అతనికి. ఇంకా ఆఖరిగా ఇక్కడ ఒక మంచి పని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆఖరిగా అతను చనిపోతాడు అనుకో 6-7 నెలల క్రితం నేను క్లబ్లో ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ చేశాను, ఫిల్మ్నార్ క్లబ్లో చేసి మళ్ళీ అందరూ వైస్ ప్రెసిడెంట్గా ఉంచోమన్నారు. నేను ఉంచున్నా. మా తమ్ముడు బండ్ల గణేష్ వచ్చి, అన్న నువ్వు లాస్ట్ టైం చేసావు కదా, ఇప్పుడు నాకు ఛాన్స్ అన్నాడు. అది కాదురా, లాస్ట్ టైం హైయెస్ట్ మెజార్టీ నిలబెట్టాను, నన్ను గెలిపించారా, మళ్ళీ ఉండమంటున్నారు వైస్ ప్రెసిడెంట్ కదా అన్నాను. లేదు లేదు నేను ఉంటాను అన్నాడు. ఓ పని చేద్దాం, పక్కన స్కూల్ ఉందిరా, నేను 5 లక్షలు ఇస్తాను, నువ్వు విత్డ్రా అయిపో. అన్న నేను 5 లక్షలు కానీ ఎక్కువ ఇస్తాను, నువ్వు విత్డ్రా అయిపోతావు అన్నాడు. సరే నువ్వు ఎలా చెప్తే అలా అన్న. ఆ స్కూల్ దగ్గరికి నేను, శ్రీరాము, గణేష్ ఎవరెవరు మొత్తానికి ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే, సార్ మాకు చాలా ఫండ్స్ ఉన్నాయి సార్ అన్నాడు. పక్కన ఆనుకుని ఉంటుంది. అంటే బాత్రూమ్ ఏమన్నా ఏదైనా కట్టించి, నేనేంటంటే బండ గణేష్ వాళ్ళ ఫాదర్ పేరు పెడదాం పాప మా డబ్బులాగే. ఓకే ఓకే. మా ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అది, నుంచోవద్దు అంటానికి. అన్నాక టక్కని ఇల్లు గుచ్చేశారు. మీ డ్రైవర్ అప్పుడు పోయి మంచి పని, ఒక 2.5 lakhs తనకి ఇచ్చేసి ఇంకో 2.5 lakhs పాప పేరు మీద వేసేద్దాం. ఫస్ట్ 2.5 lakhs ఇచ్చాం, ఇంకో 2 ఎవరికైనా ఇద్దామని. లేదు 5 లక్షలు తనకి ఆయన గణేష్ అనేవాడికి. అతను చనిపోవడానికి 6 నెలల ముందు 7 నెలల ముందు. ఓకే. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే బండ్ల గణేష్ అన్న వ్యక్తి కూడా హెల్ప్ చేశాడు. నేను దాని నుంచి ఎలక్షన్ నుంచి బయటకు వచ్చాను. ఓకే. అది ఒక మంచి నిర్ణయం, ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నాను. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ సందర్భం చూడండి, ఎంత అందంగా ఉంది. మీరు తగ్గారు, అవసరం ఉన్న మనిషిని గెలిపించారు, పోటీగా వచ్చిన మనిషి చేత మంచి చేపించారు. ఎంత అందంగా ఉంది అది. పైగా మధ్య రిలేషన్ వేరు. ఇప్పుడు గణేష్తో నేను ఏ విషయంలోనూ పోటీ పడలేను, మాటలతో అతనితో పడలేను. నేను 0 మాటలు కదా. ఏ విధంగా నా ఓడిస్తాడు మాటలతో, కానీ ఎలా అయినా కానివ్వండి. దాని ముందే ఓడిపోయి 5 లక్షలతో పంచి ఓడిపోయి బయటకు వచ్చేది బెటర్ నాకు అనిపించింది అప్పుడు. అంటే నా ప్రశ్న ఏంటంటే సార్, ఒక సిచ్యువేషన్ని ఇంత అందంగా హ్యాండిల్ చేసిన శివాజీ రాజా తనకంత ఆప్తుడైన నాగబాబు గారికి ఎందుకు వ్యతిరేకంగా పోవాల్సి వచ్చింది? అది తప్పు. చెప్పానుగా, నన్ను అజాత శత్రువు అని చాలామంది అంటారయ్య. మూవీ ఆర్టిస్ట్ అన్నది లేకపోతే, నేను దాంట్లో ఏలి పెట్టకపోతే, నేను నిజంగా అజాత శత్రువుని, ఇంకా చాలా బిజీగా ఉండేవాడిని కదా. దాంట్లో ఏలు పెట్టాక ఏమవుతుందంటే, మనల్ని కొడితే మళ్ళీ కొట్టకుండా ఉండలేకపోతున్నాం అక్కడ. మీకు అర్థమవుతుంది. మనల్ని ఒక మాట అంటే ఇంకో మాట అనకుండా ఉండలేకపోతుంది, నమ్మేస్తుంది. ఈ రోజులు ఎలా అయిపోయిందంటే రేపు మర్చిపోతాడు, అది వేరే విషయం. మనల్ని ఒక మాట అంటే 2 దాంట్లో సగం అన్న అనాలి. నేను అన్న అసలు రానిపోయినా, నాకు అజాత శత్రువుగా బతకటమే ఇష్టం. అసలు మూవీ ఆర్టిస్ట్ అసలు లేకపోతే నేను ఒక్క మాట అన్నాను. ఎందుకంటే నేను షూటింగ్ లేట్ వెళ్ళను, ఎవరిని ఇబ్బంది పెట్టను, నా పని ఏదో నేను చూసుకుంటాను, నేను వచ్చేస్తాను, నా ఫ్రెండ్ సర్కిల్తో ఉంటాను. ఇదే నాకు చెప్పారు. నిన్న నైట్ చంద్రమహేష్ గారికి కాల్ చేశాను, ప్రేయస్ రావి డైరెక్టర్, ఇట్లా శివాజీ రాజా గారితో కూర్చుంటున్నాను, ఏమన్నా తెలిస్తే చెప్పండి సార్ అంటే, బంగారం అండి, ఎంత తప్పిస్తాడంటే పక్కన ఎవరికన్నా మంచి సీన్ పడితే అద్భుతంగా నటిస్తుంటే ఆయన ఉండి నాదేందో చెప్పండి, నేనేం చేయాలో చెప్పండి, ఇంకా బాగా చేయాలి, ఆ తపన కానీ డైరెక్టర్ ఏమైనా చెప్తే చేసుకోవడం కానీ, పని చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఆ శ్రీకాంత్ గారు, శ్రీహరి గారు వీళ్ళతో మాత్రం ఒక ఫ్రెండ్షిప్, అద్భుతమైన మనిషి అని చెప్పారు. నాకు తప్పన రాజువేడ్స్ రాంబాయ్ చిన్న డైరెక్టర్, మా బోసు కదా. నేను అతను కూడా ఇంకేమైనా చేయనా, నువ్వు 100% ఓకేనా, అతను కూడా అడుగుతా. అవును, నిన్న నాకు అర్థమైంది నిన్న. ఎందుకంటే వాళ్ళు ఒక క్యారెక్టరు ఒక 7-8 నెలలు కష్టపడి రాసి క్యారెక్టర్ ఎలా ఉండాలో ఒక ఇమాజినేషన్ ఉంటారు, దాంట్లో ఉంటారు. మనం వెళ్ళి దాన్ని చెడగొట్టకూడదు. అతని స్థాయి వరకు చేసుకుంటానికి వెళ్ళటానికే ప్రయత్నించాలి. పైగా ఇప్పుడు ఫిల్మ్ కాదు, ఒకప్పుడు ఫిల్మ్ ఉన్నప్పుడు నేను రిహార్సల్ చేస్తే నన్ను తిట్టేవారు. మా బ్రహ్మానందం వైవీజీ అయితే, అబ్బా ఈ పిల్లడితో వచ్చింది, అబ్బా నుంచోబెట్టి చంపేస్తాడు 10 రిహార్సల్స్ అంటే. నాకు ఏంటంటే ఫిల్మ్ వేస్ట్ చేయడం భయం. టైము ఫిల్మ్ 2 వేస్ట్ చేయాలి. షార్ట్కి వెళ్ళాక ఫిల్మ్ వేస్ట్ అవుద్ది. ఇప్పుడు లేదు, కానీ పర్ఫెక్ట్గా షాట్ వచ్చే వరకు. అది అన్ని షాట్లు కాదు, కొన్ని మనకంటూ ప్రతి సినిమాలో మనకంటూ 2-3 సీన్స్ ఉంటాయి బా కదా. ఆ 2-3 సీన్లు బాగా చేయటం, ప్రతి సీన్ బాగా చేస్తే 2-3 సీన్లు కనిపించవు. ప్రతి సీన్లోనే అలా ఉండాలి. మనకి ఎక్కడ ఇంపార్టెన్స్ వస్తుందో అక్కడ మనం ఏంటో నిరూపించుకోవాలి.